ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉంది. వ్యాపారి రోజూ తన గాడిదతో ఉప్పు సంచులు మోయిస్తూ వాటిని తీసుకెళ్ళి పట్నంలో అమ్ముకునేవాడు. అలా పట్నానికి వెళ్ళే దారిలో ఒక నది దాటాల్సి వచ్చేది. ఒకరోజు గాడిద కాలు జారి అనుకోకుండా కొన్ని ఉప్పు సంచులు నీటిలో పడిపోయాయి. సంచులు నీటిలో పడిపోవడంతో ఉప్పు కరిగిపోయింది. దాంతో గాడిదకు బరువు తగ్గి చాలా తేలికగా అనిపించింది. తర్వాత రోజు కూడా గాడిద కావాలనే ఉప్పు సంచులను నీటిలో పడేసింది. ఉప్పు కరిగి మళ్ళీ తనకి తేలికగా అనిపించింది. తనకి వచ్చిన ఆలోచన వల్ల తన పని చాలా తేలికైందని గాడిద చాలా ఆనందించింది. వ్యాపారికి గాడిద తెలివి అర్థమైంది. ఎలా అయినా గాడిదకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. మరుసటి రోజు గాడిదకు ఉప్పు సంచుల బదులుగా దూది ఉన్న సంచులను కట్టాడు. ఎప్పటిలాగే గాడిద కావాలనే నీటిలో ఆ సంచులను పాడేసింది. కానీ దూది నీటిని మొత్తం పీల్చుకొని గాడిదపై బరువు రెండింతలయింది. ఆ బరువుని మోయలేక గాడిద నడవడానికి చాలా ఇబ్బంది పడింది. అప్పుడు తెలిసొచ్చింది గాడిదకు తన అతి తెలివితో ఉన్న బరువు కన్నా ఎక్కువ బరువు మోసే పరిస్థితి తెచ్చుకున్నానని. ఆ రోజు నుండి గాడిదకి బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడూ తాను తన యజమానిని మోసం చేయడానికి ప్రయత్నించలేదు. ఈ కథ మనకి చెప్పేదేమిటంటే, ఇతరుల్ని మోసం చేసేవారు చివరికి వారే మోసపోతారు.